ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ప్రభుత్వం అయినా ప్రజల కోసం పనిచేయాలి, రైతుల కోసం పనిచేయాలి తప్ప దళారుల కోసమో వ్యాపారుల కోసమో పనిచేయకూడదు. నేను ఈ ముఖ్యమంత్రి గారికి, వ్యవసాయ శాఖ మంత్రికి ఈ వేదిక మీద నుంచి, ఈ భూమి నుంచి మేము చెప్పేది ఒకటే మాట. రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది పండ్లు పండించేటువంటి పండ్ల తోట రైతుల కోసం ఆలోచించండి తప్ప ముగ్గురో నలుగురో దళారుల కోసం, వ్యాపారుల కోసం ఆలోచించొద్దు అని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. వాస్తవానికి ఈ భూమి తీసుకోవడానికి మా సుధీర్ రెడ్డి గారు చక్కగా చెప్పారు. ఎల్బీ నగర్లో గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్లో ట్రాఫిక్ కంజెషను, పొల్యూషను, ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, రైతుల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ 200 ఎకరాల్లో ఇక్కడ మనం ఈ ఫ్రూట్ మార్కెట్ను అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలని ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ 200 ఎకరాలు సేకరించడానికి పెద్దలు పాపం కిషన్ రెడ్డి గారు చాలా కష్టపడ్డారు. భవిష్యత్తు కోసం, రాష్ట్రం కోసం, లక్షలాది మంది రైతుల కోసం పాపం కిషన్ రెడ్డి గారు ఎంతో కష్టపడి ఈ భూమి సేకరణలో ఆయన సహకరించారు. ఆ రోజుల్లో నేను మార్కెటింగ్ శాఖ మంత్రిగా పెద్దలు కిషన్ అన్న ఇక్కడ రైతులు ఉన్నారు, వాళ్ళకి సాయం చేయాలి అని చెప్తే ఒక 10 కోట్ల రూపాయలు మార్కెటింగ్ శాఖ ద్వారా ఇక్కడ సాగులో ఉండే రైతులకు ఆనాడు కంపెన్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కిషన్ అన్న రైతులకు అన్యాయం కావద్దు అని చెప్పి ఆ రోజు వచ్చి మాట్లాడి మాతో కొట్లాడి రైతులకు 10 కోట్ల రూపాయలు ఆ రోజు కిషన్ రెడ్డి గారు ఇప్పించారు. రైతులకు డబ్బులు ఇచ్చి ఈ 178 ఎకరాలు సేకరించడమే కాదు, పక్కన ఇంకో 22 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉండే. ఆ 22 ఈ 178 కలిపితే ఇది 200 ఎకరాల భూమిలో అంతర్జాతీయ స్థాయిలో ఒక ఫ్రూట్ మార్కెట్ కట్టాలి, ఇండియాలో ఎక్కడ లేని విధంగా గొప్పగా ఈ ఫ్రూట్ మార్కెట్ కట్టాలని చెప్పి ఆనాడు ప్రభుత్వం నిర్ణయించింది.